పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయ్యింది, ఎక్కడికి వెళ్ళినా నీకు ప్రెగ్నెన్సీ రాదు, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అసాధ్యం, ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే అని చెప్తూ ఉన్న ఈ రోజుల్లో మరి ఈ దంపతులు వీరాంజనేయులు శ్రీలక్ష్మి అద్దంకి నుంచి మన దగ్గరికి వచ్చారు. వచ్చి కేవలం ఒక్క ఇంజెక్షన్తో ప్రెగ్నెన్సీ పొందారు. వాళ్ళు కూడా నమ్మశక్యంగా లేదు ఇప్పటికి. కానీ వాళ్ళకి నేను ముందే చెప్పాను కాబట్టి, ఒక జ్యోతిష్కుని చెప్పినట్టు చెప్పాను కాబట్టి నమ్మక తప్పట్లేదు. అంతే సార్. పైగా అక్కడ డాక్టర్ గారు కూడా స్కానింగ్ తీసి ప్రెగ్నెన్సీ అమ్మ అని చెప్పారు, బ్లడ్ టెస్ట్ తీసి ప్రెగ్నెన్సీ అమ్మ అని చెప్పారు. వాళ్ళకి యూరిన్ టెస్ట్లో కూడా వాళ్ళ ఇంటి దగ్గర కిట్ టెస్ట్ చేసుకున్న ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. 3 రకాలుగా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది. నమ్మక తప్పదు. కానీ మిగతా ప్రపంచంలోని డాక్టర్లు అందరూ కూడా ఈ 5 ఏళ్ళ నుంచి వాళ్ళకి చెప్తుంది ఏంటంటే, నీకు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని చెప్పారు. మరి వాళ్ళు ఎలా వచ్చిందండి? న్యాచురల్గా వచ్చింది. పైగా ఒక్క ఇంజెక్షన్తో వచ్చింది, ఒక టీకాతో వచ్చింది. మనం ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మనం చెప్పాం, ఇదే మంగళవారం వచ్చాం, ఇదే మంగళవారం నాడు వచ్చినప్పుడు చెప్పాం, టీకా మహిమ, తావీజు మహిమ, ఇది జరిగిద్దమ్మా. ఈ ఇంజక్షన్తో నీకు ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది నా అకౌంటే అని కూడా ఆ రోజు చెప్పి పంపించాను. ఇవాళ మీరు వీడియో ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 15/4 ఇక్కడ వచ్చారు. ఇవాళ తారీఖు ఎంత? 23/4 వీడియో ఇస్తున్నారు. 22/4 వీడియో ఇస్తున్నారు. చూడండి దేవుడు మహిమ ఎలా ఉంటుంది అనేది నేను చెప్తాను. అలాగే అసలు వాళ్ళకి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది చెప్దాము. ముందు వారి మాటల్లో వాళ్ళ సంతోషాన్ని పంచుకొనిద్దాం. ఎందుకంటే వయసు 27 అయిపోయింది, ప్రెగ్నెన్సీ రాదని బయట చాలా భయపెట్టారు, బాధ పెట్టారు. వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆనందంగా ఉన్నారు. ఇలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళ ద్వారా మీరు విన్నట్లయితే మీకు కూడా ధైర్యం కలుగుద్ది. చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా డాక్టర్ వైఎస్ బాబు గారికి నా మనస్ఫూర్తిగా కాళ్ళతో ముక్కాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్ ది బెస్ట్ అమ్మ. 5 సంవత్సరాల నుంచి తిరిగాము, ఎక్కడ చూసినా కూడా ఐవీఎఫ్ అన్నారు, న్యాచురల్గా ఎవరు రాదు అన్నారు. తర్వాత మా ఫ్రెండ్ విజయవాడలో మామ ఇట్లా రారా చూసుకో అన్నాడు. వచ్చాను, ఊపి పెట్టాను. ఇదే మంగళవారం లాస్ట్ వీక్లో ఇక్కడ కూర్చో ఉన్నాను. ఇక్కడే టీకా వేశారు, వెళ్ళాము. అమ్మాయి 3 రోజు 4 రోజు డేటు తప్పింది, టెస్ట్ చేస్తే పాజిటివ్ అన్నారు. అందరూ నేను చెప్పేది ఏంటంటే, సార్ నమ్మి రాండి, కింద ఎంట్రన్స్లోనే ఉంది లైన్ డాక్టర్ వైఎస్ బాబు అని. రియల్లీ లైన్ డాక్టర్ వైఎస్ బాబు డాక్టర్ గారే. థ్యాంక్ యూ సార్. అమ్మా నువ్వేమన్నా చెప్పాల్సిందంటే చెప్పు. నిన్ను ఎంత బాధ పెట్టారు పాపం, ఫంక్షన్లకు వెళ్ళలేక, ఎక్కడికి వెళ్ళలేక, ఎవరికి చెప్పుకోలేక గోడు మౌనంగా ఇద్దరు ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. అవును సార్, నేను మామూలుగా అయితే ఫస్ట్ 2 ఇయర్స్ మేము ప్లాన్ చేసుకోలేదు సార్. అవును. ఆఫ్టర్ 2 ఇయర్స్ ఇంకా వాళ్ళు వీళ్ళు సొసైటీ వాళ్ళు అడుగుతా ఉన్నారు, మ్యారేజ్ అయింది, పిల్లలు లేరా అని అడుగుతా ఉన్నారు. అయితే ఇంకా సరేలే మనం కూడా ప్లాన్ చేసుకుందామని ప్లాన్ చేశాను సార్. 1 ఇయర్ మెడిసిన్ వాడాను సార్. వాడాం కానీ ఏమి రిజల్ట్ ఏం లేదు. ఎక్కడ వాడారమ్మా? ఏ ఊర్లో? హాస్పిటల్ పేర్లు చెప్పొద్దు. ఏ ఊరు? ఒంగోలా? ఓకే, మీకు అక్కడ దగ్గరలో ఒంగోలు పెద్ద ఊరు కాబట్టి అక్కడికి వెళ్ళారు. అయితే అన్ని టెస్టులు చేశారు సార్. థైరాయిడ్ టెస్ట్ చేశారు, పీసీఓ టెస్ట్ చేశారు, హెచ్ఐవి టెస్ట్ చేశారు, అన్ని టెస్టులు చేశారు. ప్రాబ్లం ఏమీ లేదు అంటున్నారు. మెడిసిన్ ఇస్తున్నారు. కానీ ఇన్ని రోజులు మెడిసిన్ మీకు డేట్స్ రెగ్యులర్ గా వస్తాయమ్మా? లాస్ట్ 1 ఇయర్ నుంచి రావట్లేదు సార్. సరిగ్గా డేట్స్ రావట్లా. మరి ప్రాబ్లం లేకపోతే డేట్స్ ఎందుకు రావట్లేదంట అంటే ఆవిడికి అర్థం కాలేదు. ప్రాబ్లం లేదు కాదు, అర్థం కాలేదు. మరి ప్రెగ్నెన్సీ 5 ఏళ్ళ నుంచి రావట్లేదంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది కదా. ఏ ప్రాబ్లం లేకపోతే చేతిలో బెడ్ ఉండాలి కదా. ఈ పాటికి 2 బెడ్లు ఉండాలి. అదే సార్, మాకు ఎంత ఆలోచించినా ప్రాబ్లం ఏం లేదంటే మరి న్యాచురల్ గా ఎందుకు రావట్లేదు అని డౌట్ సార్. అవును. ఇంకా అప్పటి నుంచి మందులు ఇచ్చారు, వాడారు, ఫలితం లేదు. అయినా లేదు సార్. ఇంకా లాస్ట్ గా ఒంగోలులో చూపించుకుంటే అక్కడ ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు. ప్రాబ్లం ఏమి లేదమ్మా, కానీ మ్యారేజ్ 5 ఇయర్స్ అవుతుంది కదా, ఇంకా న్యాచురల్ గా రావాలంటే ఎట్లా సాధ్యం అవుతుంది? సాధ్యమే కాదన్నారు. న్యాచురల్ గా వచ్చేదైతే ఈ 5 ఇయర్స్ లోపే రావాలి. 5 ఇయర్స్ లోపలే టైం ఉంటది అన్నమాట.
న్యాచురల్గా అంటే 5 years లోపే రావాలి. ఒకవేళ మామూలుగా 10 ఏళ్ళకి 15 ఏళ్ళకి 25 ఏళ్ళకి కూడా తెప్పిస్తున్నాం మనం న్యాచురల్గా. అంటే వాళ్ళకి రాకూడదు, ఇన్ని రోజులు దానికి టైం ఉంది న్యాచురల్గా రావడానికి. ఇన్ని రోజులు ఓకే, మాకు తెలియదు. ఇన్ని రోజులు న్యాచురల్ గా చేశారు కదా, మీరు ట్రై చేశారు కదా, ఆయన బెటర్ ట్రై టు స్టెప్ అన్నారు సార్. ఐయుఐ సజెస్ట్ అయింది, వెళ్ళండి ఇంప్రూవ్మెంట్ ఉంటది కదా. అప్పటికి ఐయుఐ 3 times సజెస్ట్ చేశారు సార్. అప్పటికి ఇంకా కన్ఫర్మ్ కాకపోతే పాప నిన్న మొన్న కూడా వాళ్ళకి ఫోన్లు కొడతానే ఉన్నారు, రండి అని. నిన్న కూడా చేశారు సార్. ఆఫర్లు ఉన్నాయి, రండి తొందరగా వచ్చేయండి అంటున్నారు. కానీ వాళ్ళే వెళ్ళలేదు, ఆఫర్లను ఉపయోగించుకోలేకపోయారు. ఈ లోపల ఆవిడ ప్రెగ్నెంట్ అయిపోయింది న్యాచురల్గా. ఆ ఐవీఎఫ్లు ఎందుకు మనకి, ఐయుఐలు ఎందుకు మనకి? ఐయుఐ సజెస్ట్ చేశారు సార్, కానీ మేము అగ్రీ చేయలేదు. మేము వద్దని కూడా వచ్చేసాం, కావాలనే వచ్చేసారు. న్యాచురల్ గానే వచ్చాము. అవును, మాకు ప్రాబ్లం ఏం లేదు కదా, అలాంటప్పుడు ఐయుఐ ఐవీఎఫ్ ఎందుకు వెళ్ళాలి? మేము న్యాచురల్ గానే కొంచెం లేట్ అయినా బాధ లేదు, న్యాచురల్ గానే ట్రై చేద్దామని మేము ఇద్దరం డిసైడ్ అయ్యాం సార్. మీ ఇద్దరికి ఎలా తెలిసిందమ్మా నా గురించి? మా ఫ్రెండ్ సార్. మీ ఫ్రెండ్ తెలియజేశాడు. తర్వాత మన వీడియోలు చూసారా? చెప్పిన తర్వాత డైలీ చూస్తున్నాను సార్. 1 month నుంచి చూస్తున్నాను. వీడియోలు చూసారు? ఓకే. చూసి కన్సల్ట్ అయ్యాను. మార్చి 18th నుంచి మీ వీడియోస్ చూస్తా వస్తున్నాను. ఓ, మార్చి 18th నుంచి చూశారు, ఏప్రిల్లోనే వచ్చేసారు. ఏప్రిల్లోనే సక్సెస్ కూడా అయిపోయారు. ఏమి అమ్మ ఫాస్ట్గా ఉన్నారు వీళ్ళు. మన వాళ్ళు కొంతమంది వీడియోలు చూస్తారండి 1 year, 2 years కూడా చూస్తూనే ఉంటారు, 3 years కూడా చూస్తూనే ఉంటారు. రోజు చూస్తుంటారు, రోజు ప్రెగ్నెన్సీలు పాజిటివ్ వచ్చిన వాళ్ళు వీడియోలు చూస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు అంతే, అక్కడే ఉంటారు. కానీ రానివ్వదు కదా దెయ్యం. దెయ్యం ఎందుకు రానిస్తుంది? నెత్తి మీద సైతాన్ ఉంటుంది, అది రానివ్వదు. ఎందుకు అంత దూరం? సందులో డాక్టర్ లేడా, గొంతులో డాక్టర్ లేడా, అంత దూరం ఎందుకు? ఆఫర్ కూడా ఉంది. సంక్రాంతి అయిపోయినా మరి ఉగాది ఆఫర్ పెట్టారు అని చెప్పేసి, ఏదో ఒక ఆఫరు, దీపావళి ఆఫరో, ఉమెన్స్ డే ఆఫరో, ఏదో ఆఫర్ అని చెప్పేసి వాటి వైపు లాక్కెళ్ళి ఒళ్ళు గొల్ల చేస్తుంది, డబ్బులు నిల్లు చేస్తుంది, నరక యాతను అనుభవించేటట్టు చేస్తుంది ఆ సైతాన్. ఇప్పటికే అయిపోయినాయి. అవును, ఈ 1 yearలోనే 1 lakh అయిపోయినాయి. కనీసం డేట్లు కూడా సరిగ్గా రాని పరిస్థితికి వచ్చేసింది. అలాంటిది ఇక్కడికి వచ్చాక నేను చెప్పాను, అమ్మ 1 dayలో కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. 1 dayలో, వీళ్ళకి 1 week 10 days కాదు, 1 dayలో వచ్చిన వాళ్ళు ఉన్నారు. చాలామంది అంటారు 1 dayలో వచ్చింది ఎట్టా వస్తుంది, చెవిలో పెద్ద పువ్వు పెట్టేస్తున్నాడు వీడు. నువ్వు ఒక గుడికి వెళ్తే వస్తుంది నీ కోరిక, 1 dayలో నెరవేరొచ్చు. ఒక చర్చికి వెళ్తే 1 dayలో నెరవేరొచ్చు, ఒక మసీదుకి వెళ్తే 1 dayలో నెరవేరొచ్చు. డాక్టర్ వైఎస్ బాబు హాస్పిటల్కి వచ్చినా 1 dayలో నెరవేరొచ్చు అని ఆ రోజు చెప్పాను. ఎందుకనంటే ఇది దేవుడు చేసే మిరకల్, దేవుడు చేసే మ్యాజిక్. ఆయన టైం ఎక్కువ అక్కర్లేదు, ఆయనకి ఇవ్వాలి అనుకుంటే ఇచ్చేస్తాడు అంతే. నా దగ్గరికి వచ్చిన రోజే కూడా ఇవ్వచ్చు. కాబట్టి అప్పటికే మీరు ఒక 1 month నుంచి నా వీడియో చూస్తూ ఉండొచ్చు. ఆ వీడియో ఫలితం ఏంటంటే భార్యాభర్తల సఖ్యత బాగా పెరగచ్చు. నా వీడియోలో భర్తని భార్యని భయపెట్టను. భార్యాభర్తలు ఇద్దరూ సఖ్యతగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, కలిసి ఉండాలి అని చెప్తాను. నా మాట మంత్రంలాగా పనిచేసింది అనుకో, కలిసి ఉంటారు, ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి నా సహకారం కావాలి. కాబట్టి దేవుడు నా దగ్గరికి తీసుకొచ్చి నా నోటి ద్వారా ఆ ప్రెగ్నెన్సీని వచ్చింది అని చెప్పిస్తాడు. నా మాట మంత్రంలాగా ఉపయోగపడింది. అలాగే నా చేతి ద్వారా ఆ ప్రెగ్నెన్సీ నిలవాల్సి ఉంది కాబట్టి దేవుడు ఇక్కడికి లాక్కొచ్చి నాకు అప్పచెప్తాడు, ఆ బిడ్డని నిలుపుకోవాలి. అందుకోసం అర్థమైందా? అంతేగాని ప్రెగ్నెన్సీ వస్తే ఏదో మీ వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది కాదండి. ఇది ఇచ్చింది దేవుడు. ఆ దేవుడు తను డైరెక్ట్గా వచ్చి ఇవ్వలేక వైద్యో నారాయణో హరి అని నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. కాబట్టి నా ద్వారా అది నీకు అందే ఏర్పాటు చేస్తున్నాడు అంతే. ఆ విషయం నేను గమనించాను కాబట్టి నా శరీరాన్ని ఆయనకి అందజేశాను. నా శరీరం ద్వారా, నా మాట ద్వారా, నా జ్ఞానం ద్వారా, నా మందుల ద్వారా అది నీకు అందే ఏర్పాటు చేస్తాడు. అవి నా దగ్గర ఏర్పాటు చేశాడు. అవి ఒక టీకా ద్వారా నీకు అందే ఏర్పాటు చేశాడు. 5 ఏళ్ల నుంచి అండి, 5 ఏళ్ల నుంచి పెళ్ళైన వెంటనే బుడుంగుని వచ్చింది ప్రెగ్నెన్సీ. కానీ నిలబడాల. ఎందుకు వచ్చిందో తెలియదు, ఎందుకు పోయిందో తెలియదు. మరలా 5 ఏళ్ల వరకే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిన జాడే లేదు. మరి ఈరోజు ఎందుకు వచ్చిందమ్మా? మళ్ళీ 5 ఏళ్ల క్రితం వచ్చిన ప్రెగ్నెన్సీని ఇలా చిటికేస్తే రప్పించామే. పెళ్ళైన కొత్తలో కూడా వచ్చేసింది, కానీ మళ్ళీ 5 ఏళ్ళు నిన్ను అడ్డం పడిపోయింది.
ఎవరు ఆడు అడ్డం పడినవాడు? క్రిమిగాడు. అన్నీ ఉన్న అల్లు నోట్లో శనిలాగా ఈ క్రిమిగాడు అడ్డం పడతాడమ్మా. చేతిలో ముద్దన్న నోట్లోకి రానివ్వడు, మన పొట్టలోకి బిడ్డను రానివ్వడు. క్రిమిని తొలగించు, శనిగాడిని తొలగించు, నీ బిడ్డ నీ చేతిలోకి వస్తుంది, నీ పొట్టలోకి వస్తుంది అని ఆ రోజు చెప్పా. గంట కూర్చోబెట్టి చెప్పా. అవును సార్. మరి నిజంగానే వాస్తవం అయింది కదా. 100%. కరెక్ట్గా క్రిమిగాడికి టీకా వేశాను, నీ బిడ్డని రానీకోకుండా చేస్తున్న ఆ దుర్మార్గుని ఆపేశాను. ఆటోమేటిక్గా నీ బిడ్డ నీ చేతిలోకి నీ పొట్టలోకి వచ్చా. మెరకేలు జరుగుతాయమ్మా. దేవుడు అంతే. అయితే మేనరికం మీకు పుట్టరని చెప్పారు సార్. మళ్ళా మేనరికం అని చెప్పారు. మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి కారణం మేనరికం అన్నారు. కాసేపేమో నెలలు సరిగ్గా రావట్లేదు పీసీఓడి అన్నారు. ఇలా ఏదో ఒకటి చెప్తూ కూర్చున్నారు. కానీ ఇవేమీ కాదు. ఈ 5 ఏళ్ళ నుంచి రాకుండా అడ్డుకుంటుంది మేనరికం కాదు, పీసీఓడి కాదు. మరి అదే మేనరికం ఉంది, ఇప్పుడు రాలేదా? ఎంతోమంది మేనరికం ఉన్నవాళ్ళు ఉన్నారు, ప్రెగ్నెన్సీ రాలేదా? ఫస్ట్ అబార్షన్ అయితే మేనరికం అన్నారు. మరి అబార్షన్లు మేనరికం లేని వాళ్ళకి కూడా అవుతున్నాయి. మరి వాళ్ళకెందుకు అవుతున్నాయి? క్రిములు. మేనరికం ఉన్నా మేనరికం లేకపోయినా అబార్షన్లు అవుతున్నాయి. కారణం క్రిములు, మేనరికం కాదు. అవకరాలు వస్తున్నాయి, మేనరికం ఉన్నా వస్తున్నాయి, మేనరికం లేకపోయినా వస్తున్నాయి. దేనివల్ల? క్రిములు. వాళ్ళకైనా వీళ్ళకైనా క్రిములు ఉంటే ప్రెగ్నెన్సీలు రావు, వస్తే నిలబడవు. ఒకవేళ నిలబడిన అవకరాలు వచ్చేస్తాయి. అందుకే క్రిమినే తొలగించమ్మా, నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది. మళ్ళీ నీకు అబార్షన్ అవ్వకోకుండా నిలబడుతుంది, అవకరాలు రాకోకుండా నిలబడతాయి అని చెప్పాను. అదే జరిగింది. 5 ఏళ్ల నుంచి ఆ క్రిమి నిన్ను అడ్డం పడిపోయింది. ఫస్ట్లో మీకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది, కానీ క్రిమి వచ్చి నీ బిడ్డని కాటేసింది. కాటేసేటప్పటికి బిడ్డ నిలబడాలి నీకు. మరి ఆ క్రిమిని గుర్తించిన డాక్టర్ లేడు. ఇన్ని సంవత్సరాలు నీకు ఏ డాక్టర్ అన్నా క్రిములని చెప్పారా? ఐయుఐలు చెప్తున్నారు, ఐవీఎఫ్లు చెప్తున్నారు, నీటి బుడగలకి ఆపరేషన్లు చెప్తున్నారు తప్ప క్రిములు అనే పదం పలికిన డాక్టరే లేడు. మరి 5 ఏళ్ళ నుంచి స్టక్ అయిపోయారు మీరు. చివరికి క్రిమి గురించి నేను చెప్పి జస్ట్ ఒక టీకాతో ఆ క్రిమిని తొలగించా, అంతే. నీ ప్రెగ్నెన్సీ నీ చేతిలోకి వచ్చింది. 5 ఏళ్ల క్రితం ఎలా వచ్చిందో అలాగే వచ్చేసి సేమ్. అది మరి 5 ఏళ్ళు నిన్ను అడ్డం పడిపోయింది. చూసావా ఆ పురుగు? ఆ పురుగును మనం అడ్డం తొలగించేటప్పటికి నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేసింది. మరలా ఈ పురుగులు వచ్చి, మిగతా పురుగులు వచ్చి నీ బిడ్డని డ్యామేజ్ చేస్తాయి. 7 రకాల క్రిములు ఉన్నట్టు నీకు రిపోర్ట్స్లో వచ్చినాయి. మనం 3 క్రిములనే తొలగించాం, ఇంకా 4 రకాల క్రిములు ఉన్నాయి. వాటికి మందులు పెట్టకముందే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. మెయిన్ క్రిములు ఇవి, మెయిన్ విలన్స్. సైడ్ విలన్స్ ఉన్నారు. మరి వాళ్ళ నుంచి కూడా మన బిడ్డని కాపాడాలి. మరి ఈ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డ ఉంది. మరి ఈ బిడ్డని కాపాడాలన్నా ఈ క్రిముల పద్మవ్యూహం తెలిసిన ఒకే ఒక డాక్టర్ ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు. ఆయన మాత్రమే నిలపగలడు. అందుకనే ఆ నమ్మకంతో ఏ డాక్టర్ అయితే మాకు క్రిముల గురించి చెప్పి ప్రెగ్నెన్సీ తెప్పించారో ఆ డాక్టర్ గారి దగ్గరికే వెళ్దాం, అక్కడే నిలబెట్టుకుందామని అక్కడి నుంచి వచ్చేసారు. ఏమైతే అయింది ఆయనే చూసుకుంటారని చెప్పి వచ్చేసారు. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళినా మేము అక్కడ స్కానింగ్ తీయించుకోమ్మా అని చెప్పాం. అక్కడే స్కానింగ్ తీయించుకోమన్నాం. అమ్మ స్కానింగ్ తీయించుకోమంటే అక్కడే దగ్గరలో స్కానింగ్ తీయించుకున్నారు. తీయించుకుంటే ప్రెగ్నెన్సీ ఉంది, గర్భసంచిలోనే ఉంది, ట్యూబుల్లో కాదు అని చెప్పి ఇచ్చారు స్కానింగ్లో. ఇప్పుడే ఎర్లీగా ఉందమ్మా, ఎర్లీ ప్రెగ్నెన్సీ ఇప్పుడే జస్ట్ వస్తుంది అని ఇచ్చారు. అలాగే బ్లడ్ టెస్ట్ చెప్పాం. యూరిన్ టెస్ట్ పాజిటివ్ ఉంటే కుదరదమ్మా, బ్లడ్ టెస్ట్లో కూడా 5 దాటాలు అన్నాం. అది చేయించారు, అక్కడే చేయించేశారు ఒంగోలులో. చేయిస్తే ఇవన్నీ రిపోర్ట్స్ మేము వాట్సాప్లో పెట్టాం. ప్రెగ్నెన్సీ కావాలి, దానికి సంబంధించి కన్ఫర్మ్ చేయాలి అంటే ఈ రిపోర్ట్స్ అన్నీ మాకు ఉండాలి, మీరు అక్కడే చేయించుకుని ఆ రిపోర్ట్స్ మాకు పెట్టండి అన్నాం. రిపోర్ట్స్ పెట్టారు. 5 దాటాలన్నాం. ఎంత వచ్చిందండి? 2860 వచ్చింది. యూరిన్ టెస్ట్ పాజిటివ్, బ్లడ్ టెస్ట్ పాజిటివ్, స్కానింగ్లో కన్ఫర్మ్ ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉందని వచ్చింది. 3 రకాలుగా కూడా కన్ఫర్మ్ చేస్తాం. యాక్చువల్గా నువ్వు రాకపోయినా పర్లేదమ్మా, మీ ఆయన పంపించు, మందులు ఇస్తా ఉన్నాం. కానీ తనే నేను వస్తానండి అని చెప్పేసి తనే వచ్చింది. సో ఇలాగా ప్రెగ్నెన్సీ అనేది యూరిన్ టెస్ట్లో కూడా చేశారు. యూరిన్ టెస్ట్లో కూడా పాజిటివ్. సో యూరిన్ టెస్ట్లో పాజిటివ్. ఇవన్నీ అక్కడే చేయించుకుని నువ్వు రాపోయినా పర్లేదులేమ్మా, ప్రెగ్నెంట్ కదా, ఇంత దూరం తిరగలేవు, మీ ఆయన్ని పంపించు, నిలవడానికి నేను మందులు ఇచ్చి పంపిస్తాను అని చెప్పాను. కానీ తను 5 ఏళ్ల నుంచి ఆపుకున్న తపన ఆత్రం నిజమేనా,
నిజంగానే వచ్చిందా నాకు? అవును సార్, నమ్మలేకే ఇక్కడికి వచ్చాను సార్. వీళ్ళు చెప్తున్నారు కానీ డాక్టర్లు, మన డాక్టర్ గారు చెప్తే నమ్మచ్చు, ఆయన చెప్తే వెళ్దాం, ఆయనతో ఒక్క మాట విందాం అని పాపం అంత దూరం నుంచి వచ్చింది. అది విని మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి, మీ బాధ చెప్పించి వచ్చాం సార్ మేము. అవును. సో ఏ దేవుడు నమ్మావో కానీ దేవుడు నీ మొరను ఆలకించాడమ్మా. ఇన్నాళ్ళకి నీ కష్టాలని గట్టెక్కించడానికి మీకు ఒక వీడియో రూపంలో, ఒక స్నేహితుడి రూపంలో నా గురించి తెలియజేసి, ఎక్కడో ఒంగోలులో ఉన్న అద్దంకిలో ఉన్న నిన్ను ఈ విజయవాడ తీసుకొచ్చి, మరి ఆ చల్లని చూపులతో ఆ దేవుడు మీకు ఆ అడ్డంకిని, ఆ క్రిమిని టీకా ద్వారా తొలగించి, నా చేతుల ద్వారా టీకా వేసేటట్టు చేసి, ఇవాళ నీ బిడ్డని నీకు వచ్చేటట్టుగా చేశాడు. ఆ దేవుడు ఇలాగే నీకు తోడుగా ఉండి, నీడగా ఉండి, నీ బిడ్డకి రక్షణగా ఉండి, నీ చేతుల్లో కూడా బిడ్డ వచ్చేటట్టుగా చేయాలని ఆశీర్వదిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. శీఘ్రమేవ సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరస్తమ్మ. ఆల్ ది బెస్ట్. అరడజన్ ప్రాప్తిరస్తు.